హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం పాకం పట్టే పని లేకుండా టేస్టీగా చేసుకునే లడ్డు రెసిపీ గురించి చూద్దాం. యాక్చువల్గా తొక్కుడు లడ్డు, బందర్ లడ్డూలు అనేవి జంతుకులతో వేసి అవి పొడి చేసి చేస్తారు. కానీ మనం ఈరోజు ఇన్స్టెంట్ లడ్డు రెసిపీని చూద్దాం. ఇది చాలా సింప్లెస్ట్ వే అండ్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దామా? ఈ కప్పుతో నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి శనగపప్పు ఆడించిన పిండి అయినా తీసుకోవచ్చు. ఇది మనం బాగా జల్లించుకోవాలి. ఇది మనం బాగా జల్లించడం వల్ల ఇందులో ఉండలు అనేవి లేకుండా పిండి అనేది మనకి సాఫ్ట్గా అనేది ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోని 1/2 కప్ అనేది ఆయిల్, గీ 2 కలిపి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని అనేది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి నేను 1/2 కప్ అనేది ఆయిల్, గీ కలిపి తీసుకున్నాను. కావాలంటే మీరు మొత్తం గీతో అయినా చేసుకోవచ్చు. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా అలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి ఇది పిండి అనేది మనకి స్మూత్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ పిండి నుంచి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. దీన్ని అలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే కాసేపటికి ఆయిల్ అనేది సెపరేట్ అయింది చూడండి. ఇది దీంట్లోనే మనం 1 స్పూన్ అనేది గీ వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ పిండి అనేది మొత్తం కరగడం మొదలవుతుంది. చూడండి, ఇప్పుడు పిండి అనేది బాగా స్మూత్ అయింది కదా. దీన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండగా దీంట్లోకి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినంత మాత్రాన్ని ఇది వేగిపోయినట్టు కాదు. పచ్చివాసన వస్తే మనకి లడ్డు అనేది టేస్ట్ ఉండదు. ఇది మనకు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. మీకు అంతగా లేదు అంటే దీని మీద మనం కొంచెం నీళ్ళు వేయగానే మనకి సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి చల్లారే వరకు. లేదంటే అడిగి అనేది ఏమవుతుందంటే మాడిపోతూ ఉంటుంది. ఇది ఇలా చల్లారిన తర్వాత పక్కన పెట్టి మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ అనేది తీసుకొని 4 యాలకులు వేసుకొని దీన్ని పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా పౌడర్ కింద చేసుకున్న దాన్ని మనం ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి షుగర్ పౌడర్ వేయడం వల్ల కొంచెం డ్రైగా అనిపిస్తుంది, కానీ ఆ వేడికి షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనకి షుగర్ వేసినప్పుడల్లా మనం అలా వదిలేయకుండా దీన్ని బాగా మెల్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఇది సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇది మనం కొంచెం వేడి చల్లారిన తర్వాత చేత్తో అనేది చపాతీ పిండి కలుపుకున్నట్టుగా దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం లడ్డూల కింద చేసుకుందాం. వీటిని మనం కొంచెం షుగర్ పౌడర్లో అనేది డిప్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.